ప్రభుత్వం టీటీడీ నిర్లక్ష్యంతో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకన్ల కోసం వేలాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. గంటల తరబడి వేచి ఉంటే టికెట్లు అయిపోయాయని అధికారులు చెబుతున్నారని భక్తులు వాపోయారు. గత 2 రోజులుగా టికెట్ల జారీ వద్ద గందరగోళంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ చేతిలో ఏం లేదంటూ టీటీడీ మేనేజ్మెంట్దే అంతా అంటూ పోలీసు అధికారుల నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు వారి దర్శన టోకెట్లు జారీ చేసే వరకు కదలమని భక్తులు భీష్మించుకొని కూర్చోవడంతో భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ జయంతి. చూసుకున్నట్టయితే తిరుమల శ్రీవారి దర్శనార్థం చూసుకున్నట్టయితే భారీ సంఖ్యలో భక్తులంతా కూడా పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వారాంతర సెలవులు ఇవ్వడంతో ఒక్కసారిగా దేశ నలుమూలలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతా కూడా భక్తులు తిరుపతికి చేరుకోవడం, అలాగే ఇక్కడ వివిధ దర్శన టోకన్లు తీసుకుని తిరుమలకు కూడా చేరారు. ఇప్పటికే మనం చూస్తున్నాము, కిలోమీటర్ల మేరకు తిరుమల మొత్తం కూడా బార్లు వీరి క్యూ లైన్ లో భక్తులంతా కూడా వేచి ఉన్నారు. అలాగే లోపల ఉన్నటువంటి కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. దాదాపు 20 గంటల సమయం దర్శనానికి పట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క వైకుంఠం 2 దగ్గర నుంచి తీసుకున్నట్టయితే నేరుగా గోగర్భన్ డ్యామ్ వెళ్లేటువంటి రోడ్డు వరకు కూడా ఈ యొక్క లైన్లన్నీ కూడా భారీగా చేరుకున్నాయి. అటు రూములు పూర్తిగా నిండిపోయి, అలాగే డార్మెంట్లన్నీ కూడా తలదాచుకున్నటువంటి డార్మెంటాలు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒక్కసారిగా ఇటు తమిళనాడు, కర్ణాటక, నార్త్ ఈ సైడ్ నుంచి వచ్చినటువంటి భక్తులు అధిక సంఖ్యలో రావడం, అలాగే ఇంకా తిరుపతిలో జారీ చేస్తున్నటువంటి టోకన్లు జారీ చేస్తున్నటువంటి కేంద్రమైన భూదేవి కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్ వద్ద నిన్న తీసుకున్నట్టయితే భక్తులు భారీగా చేరుకుని అక్కడ తోపులాట కూడా జరిగింది. వెంటనే పోలీసు, విజిలెన్స్ అధికారులు సర్దుబాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి భక్తులు, చెంటు పిల్లల తల్లులు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క స్వామివారి దివ్య దర్శన టోకన్ల కోసం వేచి ఉండడంతో దాదాపు 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉన్నప్పటికీ వాళ్ళకి టికెట్లు జారీ చేయకుండా కౌంటర్ క్లోజ్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు పోలీసు, విజిలెన్స్ అధికారులు కూడా వాళ్ళకి సర్దుబాటు చేసినప్పటికీ ఖచ్చితంగా స్వామివారికి సంబంధించినటువంటి దివ్య దర్శన టోకన్లు జారీ చేయాలని వాళ్ళంతా కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి టోకన్లు అయిపోవడంతో భక్తులంతా కూడా తిరుమలలో తీసుకున్నట్టయితే వాహనాలు ఇటు అలిపిరి టోల్గేట్ వద్ద కిలోమీటర్ మేరకు 6 ట్రాకులు కూడా నిండిపోయేటువంటి పరిస్థితి ఉంది చెకింగ్ పాయింట్లు. అలాగే ఇంకా నడక వెళ్ళేటువంటి భక్తులు తీసుకున్నట్టయితే ఇప్పటికే దాదాపు 50,000 మంది పైగా ఇటు అలిపిరి పక్క, శ్రీవారి మెట్ల పక్క ఒక 50,000 మంది వరకు నడిచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా తిరుమలలో రూములు లేకుండా ఇబ్బంది పడింది. ఎందుకంటే పూర్తిగా సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం తర్వాత నుంచి ఉదయం 9 వరకు పూర్తిగా మంచుతో కప్పినటువంటి పరిస్థితి ఉంది. చలి ఎక్కువ ఉండడంతో భక్తులంతా కూడా ఇక్కట్లు పడేటువంటి పరిస్థితి ఉంది. వస్తున్నటువంటి భక్తులకు అటు అన్నప్రసాదాలు కావచ్చు, క్యూ లైన్ లో ఉన్నటువంటి వారికి అంతా కూడా పాలు, అలాగే బిస్కెట్స్, ఇవన్నీ కూడా ప్రసాదం అన్ని కూడా సప్లై చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇటు వారాంతర సెలవులు, అలాగే ఇంకా వైకుంఠ ద్వారం ఓపెన్ చేసేటువంటి పరిస్థితుల్లో భక్తులంతా కూడా భారీగా తిరుమలకు చేరుకుని నేడు ఈ యొక్క స్వామివారి దర్శనం కోసం మొత్తము అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి నెలకొనింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్ ఫర్ ద అప్డేట్.